పేరు ప్రీతం. చాలే చూడలేకపోతున్నాం. అబ్బో 10th లో 80%. ఓహో ఇంటర్లో 90%. చాలా ఉన్నాయి. అవును నీ స్ట్రెంగ్త్ ఏంటి? హానెస్టీ అనే స్ట్రెంగ్త్ సార్. నేను చాలా హానెస్ట్గా ఉంటాను. అబ్బో వీడు నిజంగా హానెస్ట్ కాదు, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? హా నీ క్రెడిట్ స్కోర్ ఎంత? 620 సార్. అంతే. అంత హానెస్ట్ అంటున్నావు? 620యా? ఏం చేసావేంటి? ఇదివరకైతే ఈఎంఐస్ కొన్ని ఆన్ టైంలో కట్టలేకపోయాను సార్, కానీ ఇప్పుడు అన్ని ఆన్ టైంలో కడుతున్నాను సార్. అయినా పెరగట్లేదు సార్. కానీ అది ఎలా పెంచుకోవాలో కాస్త చెప్పండి సార్ ప్లీజ్ సార్. నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావా లేకపోతే క్రెడిట్ స్కోర్ ని పెంచుకోవడానికి వచ్చావా? ఇంటర్వ్యూకే సార్, కానీ క్రెడిట్ స్కోర్ కూడా ఇంపార్టెంట్ కదా సార్. ప్లీజ్ సార్ చెప్పండి సార్ ప్లీజ్ సార్. ఓ పని చేయి, ఏదైనా బ్యాంక్ లో కాస్త డబ్బుని ఎఫ్డి చేయి. ఆ ఎఫ్డిని సెక్యూరిటీగా పెట్టుకోమని క్రెడిట్ కార్డ్ ని అడుగు. దాన్నే ఎఫ్డి అగెనెస్ట్ క్రెడిట్ కార్డ్ అంటాం. ఈ కార్డ్ వచ్చిన తర్వాత ప్రతి మంత్ కాస్త యూజ్ చేస్తూ ఆన్ టైమ్ లో కట్టేసే, ఆటోమేటిక్ గా నీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. ఇదంతా కాదు సార్, నాకు ఇప్పుడే అర్జెంట్ కార్డ్ కావాలి. ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు అంటే ఛానల్ ప్రొఫైల్ లో లింక్ ఇచ్చా, క్లిక్ చేస్తే క్రెడిట్ యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఈ యాప్ లో ఎఫ్డి చేసుకో. ఈ డబ్బు ఎస్బిఎం బ్యాంక్ వెళ్తుంది. 7% వడ్డీ కూడా వస్తుంది. సో దాన్ని సెక్యూరిటీగా పెట్టుకుని, ఎఫ్డిని సెక్యూరిటీగా పెట్టుకుని కార్డ్ ఇస్తారనమాట. కార్డ్ ని ప్రతి మంత్ యూజ్ చేసుకుని ఆన్ టైమ్ లో కట్టేసే స్కోర్ పెరుగుతుంది. అండ్ అప్లై చేయగానే 100% ఈ కార్డ్ రావడానికి ఛాన్స్ ఉంది. కావాలంటే చేసుకో. థ్యాంక్ యూ సార్, ఇప్పుడు అప్లై చేసుకుంటా సార్. ఏ ప్రీతం, ఇంటర్వ్యూకి వచ్చావా? దేనికి వచ్చావు? వెళ్ళిపోతున్నావు ఏంటి? ఇంటి వెళ్ళిపోయాడు. సర్లే. Boss wala. Be the boss.